మెగాస్టార్ చిరంజీవి గారితోని జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు ఒక స్టార్ డైరెక్టర్ అంటూ ఇప్పుడు సినిమా వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత మంచి మార్కెట్ని క్రియేట్ చేసింది, ఎంత మంచి మార్క్ని క్రియేట్ చేసింది. స్టిల్ ఇప్పటికి కూడా ఆ సినిమా గురించి ఎవర్ గ్రీన్గా మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. సో మరి దేవకన్య అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరు, విశ్వసుందరి అంటే ఎవరు గుర్తుకొస్తారు అంటే ఖచ్చితంగా మనందరికీ శ్రీదేవి గారే గుర్తుకొస్తారనమాట. తన అందం కావచ్చు, అభినయం కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, ఇంకా ఎవ్వరికి కూడా ఇవి సాధ్యం కాదు అనే రేంజ్లో తన మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. సో మరి దురదృష్టవశాత్తు తన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా తను చేసినటువంటి పాత్రలు అన్నిట్ల రూపంలో, సినిమాల రూపంలో ఇంకా కూడా బ్రతికే ఉంటారు. ఎన్ని రోజుల పాటు సినిమాలు ఉంటాయో అన్ని రోజుల పాటు కూడా కళామ తల్లి బిడ్డలు బ్రతికే ఉంటారు అని చెప్పేసి చాలామంది భావిస్తూనే ఉంటారు. సో మరి అలాంటి ఒక గొప్ప సినిమాని, అంటే ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు అనే ఒక విషయం తెలిస్తేనే మరి ఫ్యాన్స్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్సే కాదు, చాలామంది ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ సినిమా కోసం అయితే ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. అరే ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఏ విధంగా ఉంటుంది, శ్రీదేవి గారి పాత్రని ఎవరితో చేయిస్తారో, ఎవరు ఆ పాత్రని సరిగ్గా అంటే 100% ఫుల్ఫిల్ చేయగలరు అని చెప్పేసి రకరకాల కోణాల్లో కూడా ఇప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ఒక సినిమా అంటే ఒక అంటే డ్రీమ్ లాగా అనమాట. సో ఆ సినిమా అనేది అంత మంచి మార్క్ని క్రియేట్ చేసుకుందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మరి నాగ్ అశ్విన్ గారు కల్కి 2898 AD సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాని పరిచయం చేసినటువంటి ఆయన ఇప్పుడు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారితోని ఒక ఫుల్ లెంత్ మైథలాజికల్ మూవీని క్రియేట్ చేయబోతున్నాడు. ప్రజెంట్ ఆ వర్క్లోనే ఉన్నాడు అంటే టాక్ వినిపిస్తుంది. సో దాన్ని ఏమంటున్నారంటే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ అవుతుంది అని చెప్పేసి చాలా మందిలో ఒక 80% పీపుల్ అనుకుంటున్నారనమాట. సో ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్లీగా అది అని చెప్పేసి మనము క్లియర్గా చెప్పలేము. బట్ ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలుసు నాగ్ అశ్విన్ గారికి మైథాలజీ సినిమాల పట్ల ఎంత మంచి పట్టు ఉంటుందనేది. సో మరి తను చేసినటువంటి అన్ని సినిమాలు కూడా మ్యాక్సిమం అదే విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మరి ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాడు మైథలాజికల్ మూవీ చిరంజీవి గారితోని అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే విషయం పట్ల ఒక అధికారికమైనటువంటి అనౌన్స్మెంట్ మాత్రం లేదు. మరి చూడాలి. ఆయన మాత్రం అంటే చిరంజీవి గారితోని సినిమా చేస్తున్నారు, వర్క్ స్టార్ట్ చేస్తారంటే కథ గురించి, స్టోరీ గురించి వర్క్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ కథ చిరంజీవి గారికి ఎప్పుడు చెప్పాలి, ఆయన ఓకే అంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేస్తాము, అదే జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ కాబోతుంది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా నుంచి ఈ యొక్క అప్డేట్ కావచ్చు, అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు, సీక్వెల్ సినిమా చేస్తే శ్రీదేవి గారి పాత్రలో ఎవరు చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.